ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సల ఇయేష కిల తం బద్ధుం దామ్నా అతద్వీర్య కోవిద. ఆ శ్రీకృష్ణ స్వామి చేసినటువంటి అల్లరి పని చూచి యశోదాదేవి ఆ కృష్ణుని వెంటపడింది. దగ్గరికి వెళ్ళి దండిద్దామని బెత్తాన్ని పైకెత్తేటప్పటికల్లా భయపడినట్టుగా చూపిస్తున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ హావభావాలన్నీ. అయ్యో, ఈ చిన్నపిల్లవాడిని ఏం దండిస్తాం, బెత్తంతో ఏం కొడతాం, బంధిద్దాం తాడుతో అని భావన చేసింది యశోదాదేవి. ఎందువల్ల అంటే అతద్వీర్య కోవిద, ఆ పరమాత్ముని యొక్క గొప్పతనము పరాక్రమము ఇవేమీ పాపం తెలియనటువంటి అబల అమాయకురాలు యశోదాదేవి. ఆవిడికి తెలిసిందల్లా ఒకటే, పుత్ర ప్రేమ. ఆ ప్రేమతోనే, ప్రేమ అనేటువంటి భక్తితోనే ఆ శ్రీకృష్ణ స్వామిని తన వశంలో ఉంచుకోగలిగింది ఆ తల్లి. అంతే కదా, అతని తేజస్సుని ఎవరు మాత్రం తెలుసుకోగలరు? బయటికి బాలకునిగా కనిపిస్తున్నాడు కానీ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని ఎవరైనా బంధించగలరా? మనమే ఆయన చేత బంధింపబడుతున్నాం. సర్వబంధ నివర్తకస్య కుతః బంధనం. అందరి బంధాలను పోగొట్టే సామర్థ్యం కలిగినటువంటి ఆ పరమాత్మని బంధించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ సంసార బంధం నుంచి తప్పించమని మనం ఆయన్ని వేడుకోవాలి కానీ మనలో ఉన్న భక్తిభావానికి ఆయన వశుడవుతాడు. అంత మాత్రం చేత స్వతంత్రుడు కాడా? అతడే సర్వస్వతంత్రుడు. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇది శృతివాక్యం. సమస్తమంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ బాలకునిగా కనిపిస్తోంది. యశోదాదేవి బంధిద్దామంటే, తాడుతో బంధిద్దామంటే వశమైపోయేటువంటి తత్వం కలిగినటువంటి వాడా? కానీ భక్తికి మాత్రం, ప్రేమకి మాత్రం ఆయన వశుడవుతాడు. నాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతః జగతో యో జగచ్చయః. ఆ పరమాత్ముని దివ్యస్వరూపాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు ఇక్కడ. నాంతర్న బహిర్యస్య, అతడికి లోపల బయట అని ఏమీ లేదు. జగత్తుకి బయటంతా వ్యాపించుంటాడు, జగత్తుకి అతీతమై ఆ జగత్తులోనూ వ్యాపించి ఉంటాడు. సర్వాంతర్యామి కదా. లోపల బయట అనే భేదం లేకుండా సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను బంధించటం శక్యమా? అదేవిధంగా నా పూర్వం నాపి చాపరం, ఇంతవరకే ఉన్నాడు, ఆ తర్వాత ఉండడు, ఇలాంటి పరిమితులు ఏమీ లేవు. సృష్టికి పూర్వము పరమాత్ముడు ఉన్నాడు, ఆయన నుంచే సృష్టి వచ్చింది. సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉంటాడు, ఆద్యంత రహితుడు ఆయన. అలాంటి వాడిని ఎవరు బంధించగలరు? పూర్వాపరం బహిశ్చాంతః జగతో యో జగచ్చయః. ఆ జగత్స్వరూపుడైనటువంటి పరమాత్మ ఈ జగత్తుకు కూడా అతీతమై ఉంటాడు. అలాంటి జగత్స్వరూపుడైన పరమాత్మను అతద్వీర్య కోవిద బంధించడానికి ప్రయత్నిస్తోంది ఆ యశోద. అంటే ఆ పరమాత్ముని యొక్క వీర్యము, బలం అనేది తెలియక కేవలము ప్రేమ మాత్రమే ఉన్నది. బాలకునిపై విపరీతమైనటువంటి వాత్సల్యం ఉన్నది, తన పుత్రుడనేటువంటి అభిమాన విశేషం ఉన్నది. తమ్మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగ మధోక్షజం గోపికో లూఖలేదాంనా బబంధ ప్రాకృతం యథ ఆత్మజం. అతన్ని ఏమని భావన చేస్తోంది ఆ శిశువును, ఆ బాలకుణ్ణి ఏమని భావన చేస్తోంది యశోదాదేవి? ఆత్మజం, తన కుమారుడు అని భావన చేస్తూ. కానీ ఆయన ఎలాంటి వాడు? అవ్యక్తం, అంతటా నిండి ఉన్నటువంటి వాడు, నామరూపములు లేనివాడు, నామరూపరహితుడు. అలాంటి అవ్యక్త స్వరూపుణ్ణి తన పుత్రునిగా భావన చేస్తూ
మర్త్యలింగమధోక్షజం, మర్త్యలింగం మానవుని వలె ఒక రూపాన్ని ధరించి కనిపిస్తూ ఉన్నాడు, ఒక పురుషాకృతిలో ఒక బాలకుని రూపంలో కనిపిస్తూ ఉన్నాడు తప్ప, కృష్ణుడు అనే నామాన్ని ధరించి ఒక మానవునిగా కనిపిస్తున్నాడే తప్ప సాధారణ మానవుల వంటి ప్రాకృతమైనటువంటి లక్షణాలు ఆయనకి ఎక్కడుంటాయి? అలాగే ఇంకా ఎటువంటి వాడైనా అధోక్షజం, ఇంద్రియాలకు వశము కానటువంటి వాడు, ఇంద్రియాలతో గోచరము కానటువంటి వాడు. ఇంద్రియముల యొక్క శక్తియుక్తులు పరిమితమైనవి. మన ఇంద్రియములకు గోచరించినవే ఇక్కడ ఉన్నాయి, మిగతావి లేవు అని చెప్పటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగే ఇంద్రియములకు కూడా దొరకనటువంటి దివ్యస్వరూపం కలిగినటువంటి వాడు, అవ్యక్తం, నామరూపములు లేనటువంటి వాడు. అలాంటి పరమాత్మను తన పుత్రునిగా భావన చేసి యశోద గోపిక ఉలూఖలే బబంధ, రోటికి బంధించటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. తద్దామబధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ద్వ్యంగుళోనమభూత్తేన సందధే అన్యచ్చ గోపిక. తాడు తీసుకుని వచ్చి ఆ పరమాత్ముడైన ఆ బాలకుని యొక్క బొజ్జకు నడుముకి కడుతూ ఉన్నది. అలాగే రోటికి కట్టడానికి ప్రయత్నిస్తోంది తాడు. తద్దామబధ్యమానస్య, మరి ఆ ఉదరానికి తాడు కడుతూ ఉంటే ఎంత తాడు కట్టినా సరిపోవట్లేదు. పిల్లవాడేమో అల్లరి చేశాడు, తప్పు చేశాడనేటువంటి కొంత కోపమైతే యశోదాదేవికి ఉన్నది. ద్వ్యంగుళో నమభూత్తేన, తాడు తీసుకొచ్చి కడుతూ ఉంటే ఆ స్వామి బొజ్జకు ఆ తాడు 2 అంగుళాలు తగ్గింది. అయ్యయ్యో తగ్గిందే అనుకుని సందధే అన్యచ్చ గోపిక, మళ్ళీ ఇంకో తాడు తీసుకొచ్చి ఆ 2 అంగుళాలకి సరిపడా ఈ ముందు కట్టిన తాడుకి ముడి వేసి మళ్ళీ కడదాం అనుకుంటే మళ్ళీ 2 అంగుళాలు తగ్గిపోతూ ఉన్నది. యదాసీ తదపి న్యూనం తేనాన్యదపి సందధే తదపి ద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్త బంధనం. మళ్ళీ తాడు తీసుకుని వచ్చి తగ్గినటువంటి ఆ తాడుకి మళ్ళీ ముడివేసి మళ్ళీ బంధిద్దామని ప్రయత్నిస్తూ ఉంటే తదపి ద్వ్యంగుళం నూనం, అది కూడా తదపి ద్వ్యంగుళం న్యూనం, 2 అంగుళాలు మళ్ళీ తగ్గింది. యద్యదాదత్త బంధనం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తాడు తీసుకొచ్చి ఆ తాడుకు ముడివేస్తోంది. ఒక పక్క ఆశ్చర్యము కలుగుతోంది, ఇంకో పక్క ఇతడు నా పుత్రుడనేటువంటి భావన తొలగిపోవటం లేదు. 2 రకాలైన భావాలు కలుగుతున్నాయి యశోదాదేవికి. ఏవం స్వగేహ దామాని యశోద సందధత్యపి గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మితాభవత్. ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళన్నీ తీసుకుని వచ్చి తగ్గినటువంటి తాడుకి మళ్ళీ ముడివేసి మళ్ళీ కడదామని ప్రయత్నిస్తే మళ్ళీ 2 అంగుళాలు తక్కువ అవుతూ ఉన్నది. ఇలా కడుతూ ఉంటే ఇతడు నా పిల్లవాడేనా అని కూడా సందేహం కలుగుతోంది. గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మితాభవతు. ఆ పక్కన గోపికలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భాన్ని చూసి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు. సుస్మయంతీనాం, వాళ్ళని చూసి యశోదాదేవి కూడా చిరునవ్వులు నవ్వుతూ విస్మిత అభవతు, ఓ పక్క ఆశ్చర్యాన్ని కూడా పొందింది. ఎందువల్ల అంటే ఇతడు నిజంగా బాలకుడేనా లేకపోతే దైవమా, యక్షస్వరూపుడా, ఏమిటి విపరీతమైనటువంటి దివ్యమైనటువంటి విశేషాలు. ఎంత తాడు తెచ్చినా ఈ పిల్లవాని నడువుకి కట్టడానికి సరిపోవట్లేదే అని ఆవిడ ఆశ్చర్యపోతూ ఉన్నది. స్వమాతు స్విన్నగాత్రాయాః విస్రస్త కబరస్రజః దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయా ఆసీత్ స్వబంధనే. తన తల్లి అయిన యశోదాదేవి శ్రమను చూస్తున్నాడు పరమాత్మ. ఆ శ్రీకృష్ణస్వామి ఆ ముఖం నుంచి చెమట్లు గారిపోతూ ఉన్నాయి. స్విన్న గాత్రాయా, దేహం మీద స్వేదం అలా స్రవిస్తూ ఉన్నది. విస్రస్త కబరస్రజః, అలాగే కేశబంధంలో ముడుచుకున్నటువంటి పుష్పాలు కూడా జారి పడిపోతూ ఉన్నాయి. ఆ ముడి కూడా కేశముల ముడి వీడిపోయింది. ఎంత ప్రయత్నించి ముళ్ళు వేసి ప్రయత్నించినా లొంగడం లేదు ఆ కృష్ణుడు. దృష్ట్వా పరిశ్రమం కృష్ణ, ఆ కష్టం చూచేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మకు తల్లి మీద జాలి కలిగింది. కృపయా ఆసీత్ స్వబంధనే, లొంగాడు, ఆ తల్లికి లొంగాడు.
ఒడల చెమటలెగయ ఉత్తరీయము జార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకొనిన తల్లిన్ కరుణ చూచి. కట్టడానికి సాధ్యపడనటువంటి తనను తాడుతో కడదామని ప్రయత్నిస్తోంది ఈ తల్లి, ఈ యశోద అని భావన చేసి, అయినా నా మీదున్నటువంటి ప్రేమతోనూ అభిమాన విశేషంతోనూ వాత్సల్యంతోనూ తన్ను పుత్రునిగా భావన చేసి ప్రయత్నం చేస్తోంది. అంతఃశుద్ధి ప్రధానం భగవంతుని దగ్గర. ఏ విధమైనటువంటి దృష్టితో మనం పరమాత్మను సమీపిస్తున్నామన్నటువంటి విషయమే ప్రధానమవుతుంది. స్వచ్ఛమైనటువంటి స్ఫటిక వంటి చక్కని హృదయం యశోదాదేవిది. ఎంత తరచి చూచినా పుత్ర ప్రేమ వాత్సల్యం తప్ప అందులో కపటం అనేది ఈషన్మాత్రం కూడా లేదు. అంత స్వచ్ఛమైన ప్రేమకు సర్వస్వతంత్రుడైన స్వామి స్వతంత్రత లేనివాని వలె లొంగిపోతూ ఉన్నాడు. ఏవం సందర్శితాహ్యంగ హరిణా భృత్యవశ్యత స్వవశేనాపి కృష్ణేన యస్యేదం శేశ్వరం వసే. ఈ విధంగా అంగా, ఓ పరీక్షిన్ మహారాజా, చూశావా ఈ శ్రీకృష్ణ స్వామి గొప్పతనాన్ని, ఆ కరుణను గమనించావా? ఆ స్వామి చేత ఇక్కడ హరిణా భృత్యవశ్యత, తన సేవకులు తన పట్ల భక్తిభావం కలిగినటువంటి వాళ్ళకి ఏ విధంగా పరమాత్ముడు వశమై ఉంటాడో గమనించు ఒక్కసారి. పరమాత్మను పట్టుకునేటువంటి విధానం ఏంటో తెలిసిపోయిందా? స్వవశేనాపి కృష్ణేన యస్యేదం శేశ్వరం వశే. ఇంద్రాది దేవతలు కాదు, బ్రహ్మాదులు కాదు, ఎవరైనా కూడా ఆ పరమాత్ముని వశంలోనే ఉంటారు. వారేనా విశ్వమంతా ఆయన యొక్క ఆ కనుచూపుని బట్టి నడుస్తూ ఉంటుంది. అలాంటి పరమాత్మ ఎవరికీ వశం కాని సర్వస్వతంత్రుడైనటువంటి ఆ స్వామి ఎక్కడ లొంగిపోతున్నాడు అంటే భక్తికి లొంగిపోతూ ఉన్నాడు. స్వవశేనాపి కృష్ణేనా, తాను తన వశంలో ఉండేటువంటి ఆ కృష్ణస్వామి ఇక్కడ యశోదాదేవి యొక్క పుత్ర ప్రేమకు లొంగిపోతూ ఉన్నాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావళి చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్. వేదాలు కూడా వర్ణించి వర్ణించి అబ్బో ఈయన కళ్యాణ గుణాలు ఇంకా చాలా ఉన్నాయని, అనంతములైనటువంటి వేదములే అనంతుని యొక్క గొప్పతనాలను వర్ణించలేని పరిస్థితిలో ఉంటే అంత గొప్పవాడు, అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. అలాగే సనకాది యోగులు కూడా నిరంతరము ఆ పరమాత్మను తమ హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు కూడా ఎప్పుడైనా ఒక్కసారి స్థిరంగా ఆయన పాదాబ్జములను హృదయంలో నిలబెట్టుకోలేక ఏకాగ్రత పోగొట్టుకోవచ్చేమో. అలాంటి వాళ్ళకు కూడా దుర్లభమే ఆ స్వామి దొరకటం. అలాగే ఎల్లప్పుడూ నిత్యానపాయిని అని పేరు పొందినటువంటి లక్ష్మీదేవికి కూడా ఈ భక్తరక్షణ దీక్షా తత్పరుడైనటువంటి ఆ స్వామి దొరకనటువంటి సందర్భాలు ఉంటాయేమో కానీ ఇక్కడ మాత్రం లీలగా ఆ తల్లి చేతికి లొంగి రోటికి కట్టుబడ్డాడు. మరి ఈ విధంగా సర్వస్వతంత్రుడై అని చెబుతున్నారు కదా, ఇంత స్వతంత్రుడైన స్వామి ఇక్కడ పరతంత్రుడైపోయాడా అంటే భక్తులకు లొంగినట్లు కనిపించటం అనేది అది భూషణమే గాని దూషణము కాదు. అది అపరిమితమైన ఆ స్వామి వాత్సల్యానికి కరుణకు అది నిదర్శనం అని చెబుతున్నారు. నేమం విరించో నభవో న శ్రీరప్యంగ సంశ్రయ ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ప్రాప విముక్తిదాత్. ఎవరికైనా ఎక్కడో చోట వశమవటం అనే సందర్భం కలుగుతుంది. అందరికీ లొంగకపోవచ్చు కానీ అత్యంత ఆత్మీయులైనటువంటి వారి దగ్గర మాత్రం లొంగి వారితో కాస్త సహృదయంతో హాయిగా చిన్నపిల్లల్లాగా కబుర్లు చెప్పుకునే సందర్భాలు గడుస్తూ ఉంటాయి జీవితంలో. మనకి ఎంత పైకి ఎదిగినా కూడా బాల్య స్నేహితులు కానీ, ఆప్తమిత్రులు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, ఇలా కొంతమంది పరిమితమైన హితులు ఉంటారు కదా. వాళ్ళని చూసినప్పుడు నేను ఫలానా అని మన అధికారాన్ని గొప్పతనాన్ని చూపించుకోకుండా చిన్ననాటి విశేషాలు జ్ఞాపకం చేసుకుంటూ పంచుకుంటూ ఉండేటువంటి ఒక సహృదయం ఎంతటి వారికైనా ఉంటుంది. అది కూడా లేనటువంటి వాళ్ళు కఠినాత్ములే కదా. ఇక్కడ పరమాత్ముడు సర్వస్వతంత్రుడైనప్పటికీ కూడా యశోదాదేవికి ఇక్కడ వశమైపోయాడు అంటే ఆమె తల్లిగా పరమాత్మను తన వశం చేసుకుంది. అంతేకాదు ఆ పరమాత్మకు సన్నిహితులు ఎవరు? ఆయన
నాభికమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారికి కూడా ఇలాంటి అదృష్టం కలగలేదు. నా భవః, అలాగే అత్యంత ఆత్మీయుడు అయినటువంటి పరమేశ్వరునికి కూడా ఇటువంటి అదృష్టం దక్కలేదు. శ్రీరపి, నిత్యానపాయిని అయినటువంటి లక్ష్మీదేవికి కూడా ఇలాంటి అదృష్టము భాగ్యము దక్కలేదు. ప్రసాదం లేభిరే, వాళ్ళు కూడా పొందలేదు. గోపి ఎత్తత్ప్రాప విముక్తిదాత్, మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్ముని నుండి ఈ అదృష్టాన్ని పొందినటువంటి గొప్పతనం ఎవరికి దక్కింది అంటే యశోదాదేవికి దక్కింది. అంటే అమూల్యమైన, స్వచ్ఛమైన, నిరహంకారమైనటువంటి ఆ పరమాత్మ పట్ల ఉండే భక్తిలోను, ప్రేమలోను అంత గొప్పతనం ఉన్నది. ఇది చాలదా స్వామిని వశం చేసుకోవటానికి? నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ. ఎవరెవరికి తేలిగ్గా దొరుకుతాడా స్వామి అని చెబుతున్నారు. జ్ఞానినాం, పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో, అంతటా పరమాత్ముడున్నాడనేటువంటి ఒక చక్కని జ్ఞానం ఉన్న మహాత్ములకు లభిస్తాడు ఆయన. అలాగే భక్తిమతాం, భక్తిభావం కలిగిన వాళ్ళు, భక్తితో స్వామిని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లభిస్తాడు. తప్ప సులభ, తేలికగా దొరుకుతాడు. సుఖ ఆపహ, తేలిగ్గా లభిస్తాడు. ఆ విధంగా ఎవరికి దొరకడు అంటే దేహినాం, దేహాభిమానం కలిగిన వాళ్ళకి లభించడు. ఈ దేహమే శాశ్వతం అనుకుని ఈ సంసారంలో ఉండే సుఖాలను ఆస్వాదిస్తూ ఆ పరమాత్మ పట్ల శ్రద్ధ లేకుండా నటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆయన దక్కడు. ఎవరికి దక్కుతాడు అంటే నిజమైన ప్రేమ కలిగినటువంటి వాళ్ళకే స్వామి అలవోకగా లభిస్తాడని చెబుతూ ఉన్నారు. కృష్ణస్తు గృహ్య కృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభు అద్రాక్షీదర్జునవు పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ. ఈ రకంగా శ్రీకృష్ణస్వామిని కొయ్య రోటికి తాడుతో కట్టివేసి ఆ గోపి యశోదాదేవి గృహకృత్యములలో నిమగ్న అయ్యింది. ఇంటి పనులు చేసుకుంటూ ఉంది. రోటికి కట్టేశానుగా, శిక్షించాను ఈ పిల్లవాడిని అనుకుని ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉన్నది. ఆ సమయంలో అద్రాక్షీత్ అర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ. అప్పుడు శ్రీకృష్ణస్వామి అల్లంత దూరంలో 2 చెట్లను చూచాడు. మద్ది చెట్లు ఒకదానితో ఒకటి దగ్గరగా ఉన్నాయి. ఆ 2 మద్ది చెట్లు కూడా, ఆ 2 చెట్లు ఎవరు అంటే పూర్వజన్మలో కుబేరుని యొక్క కుమారులే వాళ్ళిద్దరు. ఆ 2 కుమారులు, ధనదుడు అంటే కుబేరుడు, ఆ ధనదుని యొక్క కుమారులే వీళ్ళిద్దరూ చెట్ల రూపంలో అక్కడ శాపగ్రస్తులై ఉన్నారు. వాళ్ళకు కలిగిన శాపం ఏంటి, వాళ్ళు మద్ది చెట్ల రూపంలో ఎందుకున్నారు, ఆ విశేషాలన్నీ చెప్పటం ప్రారంభిస్తున్నారు. పురా నారద శాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్ నలకూబర మణిగ్రీవౌ ఇతి ఖ్యాతౌ శ్రియాన్వితౌ. పూర్వం నారద మహర్షి శాపం చేత ధనదుని యొక్క పుత్రులు, కుబేరుని పుత్రులైనటువంటి నలకూబరుడు, మణిగ్రీవుడు అనేటువంటి ఆ కుబేరుని పుత్రులు ఇద్దరూ కూడా అహంకారపరులై ఉండటం చేత నారద మహర్షి పెట్టిన శాపానికి ఈ రకంగా చెట్ల రూపంలో మారి మద్ది చెట్లై ఉన్నారు. ఇక్కడ వాళ్ళిద్దరిని చూచాడు శ్రీకృష్ణస్వామి. వృక్ష రూపంలో ఉన్నారు వాళ్ళిద్దరు. మనకైతే అవి వృక్షాలు అనిపిస్తాయి, కానీ అంతా తెలిసినటువంటి ఆ పరమాత్మునకు ఎప్పుడు ఏ లీల చూపించాలో తెలుసుగా. ఆ పరమాత్ముడు చూపించే ప్రతి లీల వెనక ఒక అంతరార్థం అనేటువంటిది ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నది. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 9వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. రాజోవాచ కథ్యతాం భగవన్నేతత్తయోశాపస్య కారణం యత్తత్ విగర్హితం కర్మ దేవర్షేః ఏన వాతమః. వెంటనే ఆ పరీక్షిన్ మహారాజునికి సందేహం ప్రారంభమైంది. ఓ శుకయోగీంద్ర, ఆ గుహ్యకుని యొక్క కుమారులు, ధనదుని యొక్క కుమారులైనటువంటి ఆ మణిగ్రీవుడు, నలకూబరుడు, వాళ్ళిద్దరూ నారదుని చేత ఏ విధంగా శపించబడ్డారు? వాళ్ళు చేసిన తప్పేమిటి? అంత దారుణమైన పని నారదుని పట్ల వీళ్ళిద్దరూ ఏం చేశారు? వాళ్ళ అహంకారానికి కారణం ఏమిటి? యత్తద్ విగర్హితం కర్మ. విగర్హితం అంటే అందరూ అసహించుకునేటువంటి ఒక తప్పు పని చేశారు వాళ్ళు. ఎవరి వద్ద అంటే నారద మహర్షి విషయంలో. ఎందువల్ల వాళ్ళకి అంత అజ్ఞానం కలిగింది?
ఆ విశేషాలు వివరంగా చెప్పండి. 2 మద్ది చెట్లున్నాయి, వాళ్ళిద్దరూ ఆ ధనదుని యొక్క కుమారులు, నలకూబరుడు మణిగ్రీవుడు అని చెప్తే నాకు సరిపోదు స్వామి, సంపూర్ణంగా వృత్తాంతాన్ని వివరించి చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. శ్రీ సుక ఉవాచ రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. తప్పకుండా చెబుతానయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. ఈ నలకూబరుడు మణిగ్రీవుడు అనబడేటువంటి కుబేరుని పుత్రులిద్దరూ రుద్రస్య అనుచరౌ, ఆ రుద్రునకు అనుచరులయ్యారు, సేవకులయ్యారు. భక్తిభావంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది రుద్రుని యొక్క అనుచర గణంలో వీళ్ళు కూడా చేరారు. అంతటి అనుగ్రహాన్ని సంపాదించుకున్నారు. ఉత్తమమైన స్థాయికి వెడుతున్న కొద్దీ ఒదిగి ఉండాలనే భావం కాకుండా మేము సర్వజ్ఞులము, మాకు ఎన్నో రకాలైనటువంటి గొప్ప లక్షణాలు అబ్బినాయి, మేము అందరికన్నా అతీతమైన వాళ్ళమనే అహంకారం వారిలో బయలుదేరింది. సుదృప్తౌ ధనదాత్మజౌ, అహంకారంతో కూడి ఉన్నారు. దృప్తౌ, గర్వంతో నిండి ఉన్నారు ఆ ధనదుని కుబేరుని పుత్రులిద్దరూ కూడా. కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ, కైలాస పర్వతం దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చక్కని ఉద్యానవనంలో, ఆ ఉద్యానవనం సమీపంలో ఉన్నటువంటి మందాకిన్యాం గంగానది తీరంలో మదోత్కటౌ, మదంతో కూడినటువంటి వారై ఆ నలకూబరుడు మణిగ్రీవుడు అనే పేర్లు కలిగిన ఆ కుబేరుని పుత్రులు ఏం చేస్తున్నారు? వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ స్త్రీజనైః అనుగాయద్భిః చేరతు పుష్పితే వనే. మద్యాన్ని స్వీకరించి ఉన్నారు. వారుణీ దేవత అని క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించినటువంటి ఆ మద్యం, ఆ మద్యాన్ని మదిరాం పీత్వా మదాఘూర్ణిత లోచనం, మద్యాన్ని సేవించటం వల్ల వాళ్ళ కళ్ళు మత్తెక్కి ఉన్నాయి, గిరగిరా తిప్పుతూ ఉన్నారు, అహంకారంతో మత్తుగా చూస్తున్నారు. స్త్రీజనైః అనుగాయద్భిః, అప్సరస స్త్రీలు వీళ్ళిద్దరితో చేరి పాటలు పాడుతూ ఉన్నారు. ఆ నదీ తీరంలో, ఆ గంగా నదిలో హాయిగా వాళ్ళు విహరిస్తున్నారు. చేరతు పుష్పితే వనే, పుష్పాలతో నిండి ఉన్నటువంటి ఆ గంగా నదీ తీరంలో ఉన్న ఆ ఉద్యానవనంలో హాయిగా సంచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ గంగా నదిలో జలక్రీడలాడుతూ ఉన్నారు. అంతఃప్రవిశ్య గంగాయాం అంభోజవనరాజిని చిక్రీడతు యువతిభిః గజావివ కరేణుభిః. అంతఃప్రవిశ్య, ఆ గంగానదిలో ప్రవేశించారు. ప్రవేశించి, ఎటువంటిది ఆ గంగానది అంటే అంభోజవనరాజిని, పద్మములన్నీ చక్కగా వికసించి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. అలాంటి చక్కని వికసించిన పద్మములతో నిండినటువంటి, ఆ పుప్పుడులతో విస్తరించినటువంటి ఆ గంగానది జలాల్లో ఈ అప్సరస స్త్రీలతో కలిసి ఆ మణిగ్రీవుడు నలకూబరుడనే పేరు కలిగిన కుబేరుని పుత్రులు విహరిస్తూ ఉన్నారు. వాళ్లల్లో ఐశ్వర్య సంబంధమైనటువంటి అహంకారం అనేది గోచరిస్తోంది. ఎందువల్లంటే కుబేరుడు ధనమునకు అధిపతి కదా, అదీ కాక కుబేరుడు పరమేశ్వరునకు సన్నిహితుడు, స్నేహితుడు, పరమ భక్తాగ్రేసరుడు. అతని పుత్రులే వీళ్ళిద్దరు. చిక్రీడతు యువతిభిః గజావివ కరేణుభిః, ఆ అప్సరస స్త్రీలతో కలిసి చిక్రీడతు విహరిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే కరేణుభిః గజావివ, ఆడ ఏనుగులతో కూడినటువంటి మగ ఏనుగుల్లాగా అహంకారంతో. ఇక్కడ ఏనుగులతో పోల్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, కన్ను మిన్ను కానకుండా అహంకారంతో జలక్రీడలాడేటప్పుడు ఏనుగులు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి, విశృంఖలంగా ఉంటాయి. అలాంటి విశృంఖలమైన స్వభావంతో ముందు వెనక చూసుకోకుండా వాళ్ళు ఆ రకంగా ఆనందిస్తున్నారు. యదృచ్ఛయా చ దేవర్షిః భగవాంస్తత్ర కౌరవ అపశ్యత్నారదో దేవౌ క్షివాణౌ సమబుద్ధ్యత. అనుకోకుండా నారద మహర్షి అక్కడికి వచ్చారు, ఆ గంగానదీ తీరానికి, కైలాస పర్వత ప్రాంతానికి. వాళ్ళిద్దరిని చూశారు. అప్సరస స్త్రీలతో జలకాలాడుతున్నటువంటి ఆ నలకూబర మణిగ్రీవుల్ని చూచారు నారద మహర్షి. ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.